హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పుదీనా టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర 3 కడుక్కొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఒక బౌల్లో మొత్తం కడిగేసుకుని తాజాగా ఉండాలి. తర్వాత బెల్లం, నిమ్మకాయలు కూడా తీసుకోవాలి. దీంట్లో బెల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. 4 బెల్లం ముక్కలు. దాంట్లో వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఒక పావుగంటలో మొత్తం ఇదవుద్ది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు పుదీనా టీ మరిగిపోయిందండి బాగా. ఇప్పుడు బయట తీసి గ్లాసులు వేసి మీకు చూపిస్తాను. పుదీనా టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసులు వేస్తారు చూడండి. పుదీనా టీ తాగితే తలనొప్పి, నీరసం అన్నీ పోతాయండి. మంచి యాక్టివ్గా అయిపోతాడు. మామూలు టీ కన్నా ఈ టీ చాలా మంచిది. ఒకసారి చేసుకొని మీరు తాగండి, మీకే అర్థం అవుద్ది. అవును, ఇది చాలా మంచి టీ అని. వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ కోసి దీంట్లో పిండాలండి. మొత్తం అయిపోయిన తర్వాత నిమ్మకాయలు పిండుకోవాలండి. నిమ్మకాయ కొంచెం బెల్లం ఎక్కువైనా పర్లేదు, చాలా రుచిగా ఉంటుంది. బెల్లం తగ్గింది అనుకోండి మళ్ళీ వేసుకోవాలి. బెల్లంతోనే బాగుంటుందండి ఇది పుదీనా టీ. ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి చేసుకొని ఇంట్లో మీరు తాగండి, కామెంట్ చేయండి మాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం. అందరు తీసుకుంటున్నారండి టీ. నాకు ఒక గ్లాసు పెట్టేశారు తాగడానికి. నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఇద్దరు తాగుతామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను. ఖుదాహాఫిజ్.